నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. దీంతో భయంకర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికన్ డేంజర్ డ్రీమ్స్ ఎలా ఉంటాయో ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. వీటిలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు డెరిన్ గ్యాప్. ఇది అత్యంత ప్రమాదకరం. అక్రమంగా అమెరికాలోకి డాంకీ రూట్ల నుంచి వెళ్తుంటారు. అక్రమంగా వెళ్లేందుకు కూడా ఏజెంట్లుంటారా? అసలు అమెరికాకి వాళ్ళు అక్రమంగా ఎలా తరలి వెళ్లారు? మధ్యలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది? అక్రమంగా వెళ్లిన వారు ఏం చెప్తున్నారు అనేది యోయో వ్యూలో తెలుసుకుందాం. అగ్రరాజ్యంలో జీవితం అంటే అదృష్టం ఉండాలి. కొంతమంది అమెరికాలో లైఫ్ కోసం ప్రాణాలకు తెగించటానికి కూడా వెనకాడరు. డాలర్లు సంపాదించి పరువు పరపతి ఆస్తిపాస్తులను కూడబెట్టుకోవటానికి అగ్రరాజ్యమే ది లాస్ట్ డెస్టినేషన్ అనుకుంటారు. ఇలా తమ బతుకులను మార్చే డ్రీమ్స్ కోసం ఎంత ప్రమాదకర మార్గాన్నైనా ఎంచుకుంటారు. పుట్టిన గడ్డపై ఆస్తులు అమ్ముకోనో అప్పులు చేసో ఎలాగైనా అమెరికాకు చేరుకోవాలనుకుంటారు. కొందరు చట్ట ప్రకారం నిబంధనలు అనుసరించి అమెరికా చేరుకుంటే, ఈ మోజులో మరికొందరు మాత్రం డాంకీ రూట్ పట్టుకొని అక్రమ మార్గాల్లో ముందుకు వెళ్తున్నారు. అయితే అమెరికాలోకి అక్రమ ప్రయాణంలో తరచుగా అనేక దేశాల గుండా ప్రమాదకరమైన క్రాసింగ్లు ఉంటాయి. వాటిలో కొలంబియా, పనామాలను కలిపే విశాలమైన రోడ్డు లేని అడవి మార్గం డేరియన్ గ్యాప్ కూడా ఉంటుంది. ఈ డాంకీ రూట్ ద్వారా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పనామా, మెక్సికోలోని ప్రమాదకరమైన భూభాగాలను దాటడానికి లక్షలు చెల్లించాల్సి వస్తుంది. దక్షిణ సరిహద్దు నుండి యుఎస్లోకి 2 ప్రధాన అక్రమ ప్రవేశ మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి నేరుగా మెక్సికో ద్వారా ఉండగా, మరొకటి అత్యంత ప్రమాదకరమైన డాంకీ రూట్ డెరిన్ గ్యాప్. ఇందులో అనేక దేశాలను దాటడం, దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, సముద్రాలతో సహా ప్రమాదకరమైన భూభాగాలను దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గంలో వలసదారులు అమెరికా చేరుకోవటానికి ముందు విమానాలు, టాక్సీలు, కంటైనర్ ట్రక్కులు, బస్సులు, పడవల ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో ఖతార్, బ్రెజిల్, పెరు, కొలంబియా, పనామా, నికార్గువా, మెక్సికోల నుండి కొనసాగుతుంది. ఇది ఎంత ప్రమాదకరమైందంటే మధ్యలో ఎప్పుడైనా ప్రాణాలు పోవచ్చు. ఇలా ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వారి శవాలు కూడా దొరకని విధంగా ఈ మార్గం డెడ్లీ రూట్గా పేరు పొందింది. ఈ డేరియన్ గ్యాప్ అనేది దట్టమైన రెయిన్ ఫారెస్ట్, చిత్తడి నేలలు, కొండలతో కూడిన 97 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అలస్కా నుండి అర్జెంటీనా వరకు విస్తరించి ఉన్న ఒక ప్రయాణ వ్యవస్థలో ఇది పాన్ అమెరికన్ హైవేని బ్రేక్ చేసే ప్రదేశం. చాలా ప్రమాదకరంగా ఉండే ఈ ప్రాంతం దాని తీవ్రమైన భూభాగానికి, కఠినమైన వాతావరణానికి నిదర్శనం. ఇక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవటం వల్ల చాలా కాలంగా ఈ ప్రాంతాన్ని ఎవ్వరూ వాడట్లేదు. కానీ అమెరికాకు చేరుకోవాలనుకునే అక్రమ వలసదారులకు ఇది ఒక అనివార్యమైన ద్వారంగా మారింది. ఈ డేరియన్ గ్యాప్ను దాటేవారు నిటారుగా ఉన్న పర్వతాలు, బురదతో కూడిన చిత్తడి నేలలు, వేగంగా ప్రవహించే నదులు, ప్రమాదకరమైన వన్యప్రాణులను దాటుకొని వెళ్ళాలి. ఈ అడవిలో విషపూరిత పాములు, జాగ్వార్లు, ప్రాణాంతక కీటకాలకు నిలయం. అయితే అంతకంటే ప్రమాదకరమైన ముప్పు ఈ మార్గాన్ని నియంత్రించే క్రిమినల్ ఆర్గనైజేషన్లో ఉంటుంది. స్మగ్లింగ్ నెట్వర్క్, మాదక ద్రవ్యాల కార్టెట్లు, సాయుధ సమూహాలు ఈ మార్గంలో ప్రయాణించే వారివి దోచేస్తారు. వారిపై హింసకు దిగుతారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించే చాలా మంది భారతీయులు డాంకీ మార్గం అని పిలిచే డేరియన్ గ్యాప్ మార్గం గుండానే వెళ్తారు. ఇందులో పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటమాలా వంటి మధ్య అమెరికా దేశాలకు ప్రయాణిస్తారు. ఇక్కడ వీసాలు సులభంగా లభిస్తాయి. అక్కడి నుండి వాళ్ళు మెక్సికోకు వెళ్లి ఆపై అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇంతటి ప్రమాదకరమైన క్రాసింగ్ కోసం వేల డాలర్లు వసూలు చేసే కోయట్లు అంటే మానవ స్మగ్లర్లు సహాయం చేస్తారు. కఠినమైన వీసా నిబంధనల కారణంగా అమెరికాకు డైరెక్ట్గా విమాన మార్గాలు కష్టతరం కావడంతో ఈ పద్ధతి బాగా పాపులర్ అయింది. స్మగ్లర్లు, మాఫియా ముఠాలు, వ్యవస్థీకృత నేర సిండికేట్లు ఈ వలసదారులను సద్వినియోగం చేసుకుంటున్నాయి. ముందు వారికి సురక్షితమైన మార్గం నుండే తీసుకువెళ్తామని హామీ ఇచ్చినా చివరకు ప్రాణాంతక పరిస్థితుల్లోకే నెడతారు. ఇటీవలి సంవత్సరాల్లో డేరియన్ గ్యాప్ను దాటే వారి సంఖ్య విపరీతంగా పెరిగినట్లు లెక్కలు కూడా చెబుతున్నాయి. 2023లో 5.2 లక్షలకు పైగా వలసదారులు ఈ ప్రయాణాన్ని చేశారు. దానికి ముందు సంవత్సరం కంటే ఇది రెండింతలు ఎక్కువ. ఇక 2024 నాటికి 3 లక్షలకు పైగా ఈ మార్గాన్ని దాటారు. అయితే ఇటీవల పెరిగిన అరెస్టుల కారణంగా సంఖ్యలో కొద్దిగా తగ్గాయని మీడియా నివేదికలు చెబుతున్నాయి. అయితే దశాబ్దం క్రితం ఏటా కొన్ని వేల మంది మాత్రమే ఈ మార్గాన్ని దాటడానికి ప్రయత్నించారు.
అదే ఇప్పుడైతే లక్షలు దాటుతోంది. అత్యంత ప్రమాదకర వలస రహదారిగా మారినప్పటికీ డాలర్ డ్రీమ్స్ ఈ డేంజర్ను కూడా లెక్క చేయకుండా కదులుతోంది. వెనుజులా, హైతీ, ఈక్వెడార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశం నుండి ప్రజలు ఈ ప్రమాదకరమైన మార్గం గుండా ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఈ ప్రయాణం 7 నుండి 15 రోజుల వరకు పట్టొచ్చు. ఇలా ప్రయాణించే వలసదారుల ఆహారం, నీటి కొరత, వ్యాధుల బారిన పడటమే కాకుండా నేరాలకు బలవుతున్నారు. ఇక డేరియన్ గ్యాప్ ఒక మానవతా విపత్తుగా మిగిలిపోయిందనేది నిపుణుల అభిప్రాయం. 2015-2022 నుండి 312 వలస మరణాలు, అదృశ్యాలు నమోదవగా 2021-2023 మధ్య 229 నమోదైనట్లు తెలుస్తోంది. 2023లోనే 676 మంది లైంగిక వేధింపుల బాధితులుగా మారారు. దీనికి సంబంధించి 2024 ప్రారంభంలో 233 కేసులు నమోదయ్యాయి. రద్దీగా ఉండే ఆశ్రయాల్లో ఆహారం, నీరు, వైద్య సహాయం వంటి అవసరమైన వస్తువులు లేకపోవటం వల్ల చాలా మంది వలసదారులు చిక్కుకుపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక ఈ మార్గాన్ని ఉపయోగించే వలసదారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో స్థానిక సమాజాలు, పర్యావరణంపై కూడా దీని ప్రభావం ఉంటుందని పర్యావరణ సంఘాలు వాపోతున్నాయి. ఈ మార్గంలో ఉన్న స్థానిక గ్రామాలు ప్రజలతో నిండిపోయాయి. అయితే పెళుసైన అటవీ పర్యావరణ వ్యవస్థలో అటవీ నిర్మూలనతో పాటు కాలుష్యం కూడా తీవ్రమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతం మానవ అక్రమ రవాణా, కార్టెల్ కార్యకలాపాలకు కూడా ప్రధాన కేంద్రంగా ఉంది. అత్యంత శక్తివంతమైన మాదక ద్రవ్యాల కార్టెళ్లలో ఒకటైన కొలంబియా గల్ఫ్ క్లాన్ అక్రమ రవాణా కార్యకలాపాలను నియంత్రిస్తుంది. వీళ్లు 2023 మొదటి 10 నెలల్లోనే వలసదారుల క్రాసింగ్ల నుండి $57 మిలియన్ సంపాదించినట్లు సమాచారం. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికా నుండి పలు దేశాలకు చెందిన వారితో పాటు భారత అక్రమ వలసదారులను కూడా వెనక్కు పంపించేస్తున్న తరుణంలో ఇకపై ఈ మార్గానికి రద్దీ తగ్గే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే అమెరికా నుంచి మొదటి విడతగా భారతదేశానికి చెందిన 104 మంది అక్రమ వలసదారులు స్వదేశానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 4 తెల్లవారుజామున టెక్సాస్లోని శాన్ ఆంటోనియా నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం C-17 పంజాబ్ అమృత్సర్లోని శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫిబ్రవరి 5 మధ్యాహ్నం 2 గంటలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య దిగింది. ఈ విమానంలో వచ్చిన వారిలో గుజరాత్, హర్యానాకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్, హర్యానాలకు చెందిన వారు 33 మంది చొప్పున ఉండగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన 30 మంది, 3 మహారాష్ట్ర, 2 చండీగఢ్, ఉత్తరప్రదేశ్లకు చెందిన వారుగా ఉన్నట్టు సమాచారం. ఇక ఈ మొత్తం 104 మందిలో 25 మంది మహిళలు, 12 మంది చిన్నారులు ఉండగా వీరిలో ఒకరి వయసు 4 ఏళ్లుగా తెలుస్తోంది. అలాగే వీరిలో 48 మంది 25 ఏళ్లలోపు వారు కావటం విశేషం. ఇక ఈ 104 మందిలో కొందరు అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన వారు, మరికొందరు గడువు ముగిసినా అక్కడే ఉన్నవారు ఉన్నారు. ఇక అక్రమ వలసదారులను వెనక్కు పంపడాన్ని భారత్ ఇప్పటికే స్వాగతించింది. తాము ట్రంప్ చర్యలకు మద్దతిస్తున్నామని, అక్రమ వలసలు దేశ భద్రతకు ప్రమాదకరమని స్పష్టం చేసింది. అమెరికా నుంచి భారత్కు తిరిగొచ్చిన అక్రమ వలసదారులపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ దీన్ని వెల్లడించారు. అమెరికాకు వాళ్లు అక్రమంగా ఎలా తరలి వెళ్లారు, ఏజెంట్లెవరు అనే విషయాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని అన్నారు. విదేశాల్లో తమ పౌరులు చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు తేలితే వారిని స్వదేశానికి రప్పించుకోవాల్సిన బాధ్యత ఆయా దేశాలపైనే ఉంటుందని కూడా జయశంకర్ అన్నారు. స్వదేశానికి వచ్చిన అక్రమ వలసదారులు అమెరికాకు ఎలా వెళ్లగలిగారనే విషయంపై ఆరా తీయడానికి అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని, అక్కడి నుంచి సమగ్ర వివరాలను తెప్పించుకుంటున్నామని చెప్పారు. చట్టబద్ధంగా ఏ దేశానికైనా వెళ్లే హక్కు అందరికీ ఉందని, అక్రమంగా వలస వెళ్లాలనుకోవటం సరికాదని వ్యాఖ్యానించారు. ఎలాంటి డాక్యుమెంట్లు, అధికారిక పత్రాలు, వీసాలు లేకుండా అసలు వాళ్ళు అమెరికాకు ఎలా వెళ్లారనే విషయంపై ఆరా తీయాలంటూ ఆదేశాలను జారీ చేసినట్లు జయశంకర్ తెలిపారు. ఇక అమెరికాలో మొత్తం భారతీయ అక్రమ వలసదారులు 7.25 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 18,000 మందిని గుర్తించిన అమెరికా యంత్రాంగం వీరిలో 17,094 మందిని వెనక్కు పంపుతున్నట్లు తెలిపింది. ఇందులో 104 మంది మాత్రమే ఇప్పుడు వచ్చారు. ఇక మిగిలిన వారు ఎప్పుడో చూడాలి.